JP News. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ముస్లిం సోదరులు పీర్ల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలో ఉన్నటువంటి పీర్లు అన్ని అంగరంగ వైభవంగా అలంకరించి పట్టణ పురవీధులలో తప్పెట్లు, మేళాలు, బ్యాండ్లతో ఊరేగింపు చేయడం జరిగింది. పీర్లను వీక్షించేందుకు భక్తులు కుల మతాలకు అతీతంగా చూసి తమ మొక్కులను మొక్కుకొని చదివింపులు ఇచ్చారు. मामो कितना तुम्हें ये मामो ये मामो రాత్రి 12 కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇంట్లో ముస్లిం సోదరులారా, Oleh!
फिरेंगे वो ने चल हाँ एक चार्ट सेरा हूँ देखा सेरा ऊपर को उठाओ सेरा हूँ देखा ऊपर उठाओ ऊपर उठाओ ప్రథమమైనటువంటి కొత్త సంవత్సరం మాది. ఈ కొత్త సంవత్సరంలో మా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవళ్ళు ఇమామే హుసైన్ అనేటువంటి వారు వారి యొక్క బంధుమిత్రాదులతో సూఫీ దేశంలో మా యొక్క మత ప్రచారానికి బయలుదేరితే యజీద్ అనేటువంటి అతను అడ్డగించుకొని వారిని ఆ కర్బలా మైదానంలో సంహరించారు. మొట్టమొదట ఇమాం ఖాసిం వారి యొక్క అన్న కుమారుడు ఇమాం ఖాసిం అనేటువంటి అతను ఈ యొక్క కర్బలాలో మొట్టమొదటిగా షహీద్ అయ్యారు. ఆ బంగ్రు ఇమాం ఖాసిమే ఈ యొక్క వెంకటగిరిలో ఈర్జాపేటలో వెలిసి ఉన్నారు. 200-300 సంవత్సరాల పూర్వము నుండి మా తాత ముత్తాతల కాలం నుండి హిందూ ముస్లింల ఐక్యమత్యముతో ఈ బంగ్రు ఇమాం ఖాసిం యొక్క ఊరేగింపు ఈ యొక్క అగ్నిగుండము ఇక్కడ ఎంతో వేడుక హిందూ ముస్లింల ఐక్యతతో జరుగుతున్నది. దీన్ని ఎవరు కూడా ఏ పరిస్థితుల్లో మన మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి మనవుళ్ళైనటువంటి ఇమామ్ హుసైన్ కర్బలా మైదానంలో మా యొక్క ఇస్లాం మతాన్ని ప్రారంభించడానికి బయలుదేరినప్పుడు
కూఫియా దేశస్థుడు యజీద్ అనేటువంటి అతను వారిని కర్బలా మైదానంలో నీళ్లు ఇవ్వకుండా అష్ట కష్టాలు పెట్టి వారి యొక్క గుడారాలను కాల్చేసి వాళ్ళని అక్కడ సంహరించడానికి ప్రయత్నించాడు. అప్పుడు మొట్టమొదటిసారిగా ఇమాం ఖాసిం అనేటువంటి అతను కర్బలాలో చనిపోయారు. కావున మొట్టమొదటిసారి చనిపోయినటువంటి ఇమాం ఖాసిం యొక్క ఉత్సాహము మన వెంకటగిరి విద్యార్థి ప్రజలో ఎంతో వైభవముగా పూర్వము నుండి 200-300 సంవత్సరాల నుండి ఇక్కడ మా పెద్దలు మరియు హిందువులు ఐక్యమత్యంతో కలుసుకొని ఈ యొక్క మొహరం పండుగ జరుపుకుంటున్నాము. ఇదే విధంగా ఈరోజు 7వ రోజు ఊరేగింపు. మరి 8-9 రోజులలో హజరత్ అబ్బాస్, హజరత్ అస్గర్, హజరత్ అక్బర్ అనేటువంటి వాళ్ళందరూ షహీద్ అవుతారు. 10వ రోజు శుక్రవారము మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నమాజులో ఉండగా ఇమామే హుస్సైన్ అప్పుడు ఉమర్ అనేటువంటి అతను వారిని సంహరించారు. మన వెంకటగిరి సంస్థాన దృష్టిని కూడా ప్రత్యేకంగా ఈ పీరుకు ఒక ప్రత్యేకత పెట్టి పేరు ఇమాం ఖాసిం, బంగ్ ఇమాం ఖాసిం అని, హజరత్ బంగ్ ఇమాం ఖాసిం అని పిలుస్తారు. ఈయన ప్రప్రథముగా వెలిసినందువలన ఇతను బయలుదేరిన తర్వాతనే ఈయన నెలపొడుకున్నాడు. చంద్రుడు కనిపించిన రోజు దీన్ని మేము మొట్టమొదట దింపుతాము. అప్పుడు అందరూ కూడా దింపుతారు. ఈయన సవారీ బయలుదేరిన తర్వాత అన్ని సవారీలు, అన్ని పీర్లు, వెంకటగిరిలో ఉండే పీర్ల చావుల్లో ఉండేటువంటి పీర్లన్నీ కూడా ఆ రోజు ఈయన వెనకల కదులుతారు. ఊరేగింపులో జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే హిందూ ముస్లింల ఐక్యతకు ఇది ఒక ప్రత్యేకమైన చిహ్నం మొహరం అనేటువంటిది. హిందూ ముస్లిం చాలా ఐక్యమత్యంతో జరుపుకునేటువంటిది. అయినా కొంతమంది వ్యతిరేకిస్తుంటారు, అయినా కొంతమంది చెయ్యాలన్నటువంటి వారి యొక్క మీద నమ్మకం. మొహమ్మద్ సల్లల్లాహు అన్నారు, నా మనవళ్ళని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళే నా యొక్క భక్తులు, నా యొక్క అభిమానులు అని వాళ్ళు చెప్పారు. మా మొహమ్మద్ ప్రవక్త గారు ఏమన్నారంటే, నా మనవళ్ళను, నా ఇమాం హసన్ హుసేన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళే నా యొక్క అభిమానులు, నన్ను ప్రేమించినట్టు, నన్ను పూజించినట్టుగా నేను భావిస్తానని మా మొహమ్మద్ ప్రవక్త ప్రత్యేకంగా చెప్పారు. కాబట్టి ఆనాటి నుండి కూడా చాలా మంది అనేక ప్రాంతాలు భారతదేశంలో దేదీప్యమానంగా ఈ మొహరం పండుగ అన్ని చోట్ల జరుగుతుంది. ఇప్పుడు నాకు కేకిపోతే మొహరం పండుగలో 2 వర్గాలు ఉన్నాయని చాలా మంది భావిస్తారు. అయితే ఈ 2 వర్గాలు ఎవరంటే షియా మతస్థులు. షియా మతస్థులు ఎవరంటే మన మొహమ్మద్ ప్రవక్త గారి అల్లుడైన అలీ ముర్తుజా, హజరత్ అలీ ముర్తుజా వారి కుమారుడు ఇమామే హసన్ హుసేన్. కాబట్టి ఈ షియా మతస్థులు ఏమంటారంటే, మా బిడ్డలను ఆ యజీదు సంహరించాడు కాబట్టి మేము ఈ మొహరం పండుగలో ఆ విధంగా మేము మా రక్తాన్ని కూడా మేము తుమ్ముతాము అని వాళ్ళు బ్లేడ్లతో పోల్చుకోవడము, ఇవన్నీ కూడా ఆ యొక్క వర్గము జరుపుకుంటున్నది. ఈ యొక్క వర్గము జరుపుతున్నటువంటి కార్యక్రమం వేరే. మేము ప్రశాంతంగా, శాంతియుతంగా ఏదో వారి పేర్లతో మేము సదింపులు చేసుకొని వాళ్ళను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ షియా మతస్థుల పద్ధతి వేరే, మా పద్ధతి వేరే అంతేను. అయినా ఇద్దరు మొహరం ఇమాం హసన్ హుసేన్ ను ప్రార్థించే వాళ్ళమే, ఆ మొహమ్మద్ ప్రవక్త యొక్క మనవళ్లను ప్రేమించే వాళ్ళమే. వారి యొక్క జ్ఞాపకార్థము ఈ మొహరం పండుగ ఈ నూతన సంవత్సరంలో వాళ్ళు షహీద్ అయినారు కాబట్టి కర్బలాలో ఈ మొహరం పండుగను నిర్వహిస్తున్నారు. ఈ మొహరం పండుగలో మా యొక్క ఇమామే హుస్సేన్ కర్బలాలో షహీద్ అయినారు కాబట్టి, చనిపోయారు కాబట్టి ఈ నెలలో ఎలాంటి శుభకార్యములు కూడా మేము చేయము. పెళ్లిళ్ళు అయినా కానీ ఏమైనా కూడా కానీ ఇలాంటి శుభకార్యములకు నిషేధించబడింది మొహరం పండుగ.
ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పీర్ల పండుగ ఒక 10 రోజులుగా ఎంతో నిష్ఠతో పండుగ జరుపుకుంటాము. ఈరోజు 9వ రోజు అగ్నిగుండ కార్యక్రమం. రోజు రాత్రి 12 అగ్నిగుండ కార్యక్రమం జరుగును. ఇది ఒక 5 రోజులు నిష్ఠగా ప్రతి మఠాన్ని దగ్గర జరుగుతుంది. రేపు 10వ రోజు రేపుతో ఈ కార్యక్రమం జరుగుతుంది. అని ఎంతతో ప్రతి ఒక్క ముస్లిం ఈ 10 రోజులు నిష్ఠగా పీర్ల పండుగ జరుపుకుంటాము. పీర్ల పండుగ ప్రతి ఒక్కరూ నిష్ఠతో జరుపుకుంటారు. కుల మతాలు భేదాలు లేకుండా జరుపుకునే పండుగ పీర్ల పండుగ. ప్రతి ఒక్కరూ నిష్ఠతో జరుపుకుంటారని తెలియజేస్తారు.